హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో కౌశల్యంలో ప్రొఫైల్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్కి అని ఎర్రర్ వస్తుంది కదా, దానికి ఏం చేయాలి, అలాగే ప్రొఫైల్ క్రిటికల్ ఇన్కంప్లీట్ వస్తుంది కదా, దానికి ఏం చేయాలో నేను ఇన్ డీటెయిల్గా చూపిస్తాను మీకు లైవ్లో. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే షేర్ చేయండి వీడియో కానీ నచ్చితే. ఇక్కడ ఇక్కడ ప్రొఫైల్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్ అని కనిపిస్తుంది కదా, వీళ్ళకైతే చూడండి, ఇక్కడ ప్రొఫైల్ దగ్గర పర్సనల్ ఇన్ఫో కంప్లీటెడ్ ఉంది, ఎడ్యుకేషన్ ఇన్ఫో కంప్లీట్ ఉంది, ప్రొఫెషనల్ ఇన్ఫో కంప్లీట్ ఉంది, సర్టిఫికేషన్ ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ ఉంది. ఇక్కడ అన్ని కంప్లీట్ ఉన్నా కూడా ఎర్రర్ వస్తుంది. చాలా మంది మేము అన్ని కంప్లీట్ చేసి అయినా స్టిల్ ఎర్రర్ వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు ఏదో ఒక డీటెయిల్స్ అనేది మిస్ అయ్యారనమాట. సో ఇక్కడ వీళ్ళు ఏం మిస్ అయ్యారంటే మీకు లైవ్ లో చూపిస్తా. ప్రాజెక్ట్స్ అనేది ఎంటర్ చేయలేదు వీళ్ళు. సర్టిఫికేషన్ యాడ్ చేశారు కానీ ప్రాజెక్ట్స్ అనేది ఎంటర్ చేయలేదు. సో వీళ్ళు ప్రాజెక్ట్స్ అనేది ఎంటర్ చేయలేదు కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాజెక్ట్స్ దగ్గర ఏమీ లేదు కాబట్టి, సో ఇక్కడ ప్రాజెక్ట్స్ అనేది ఎంటర్ చేయలేదు కాబట్టి వీళ్ళకి ప్రొఫైల్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్ అని ఉంటుంది. మీరు కూడా ఏదో ఒక డీటెయిల్స్ అనేది మిస్ అయ్యి ఉంటారు, చెక్ చేసుకోండి. ఒకసారి ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్లో ఏదైనా సమ్మరీ రాయడం, జాబ్ అండ్ రోల్ మీరు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఇంటర్న్షిప్ కానీ యాడ్ చేసింటే రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ యాడ్ చేయడం మిస్ అయ్యి ఉంటారు. సో దానికైతే అది సొల్యూషన్ అండి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీ అంతా ఒకసారి క్లియర్గా మీరు ప్రొఫెషనల్ ఇన్ఫోలో అన్ని పెట్టారు లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా సమ్మరీ అనేది యాడ్ చేయాలి. సో ప్రొఫైల్ సమ్మరీ అనేది యాడ్ చేయాలి. మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకుంటే ఈ ఎర్రర్కి అయితే ఇది సొల్యూషన్. ప్రొఫైల్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్ అంటే మీరు ఏదో ఒక చిన్న డీటెయిల్స్ అనేది మిస్ అయి ఉంటారు, అది ఒకసారి ఇన్ డీటెయిల్గా చదివి సో సమ్మరీ అనేది అక్కడ ఎన్ని వర్డ్స్ ఇచ్చారో అది రాయండి. నెక్స్ట్ అయితే నేను ప్రొఫైల్ క్రిటికల్ ఇన్కంప్లీట్ ఎర్రర్కి ఏం చేయాలి అనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఎర్రర్ ప్రొఫైల్ ఈజ్ క్రిటికలీ ఇన్కంప్లీటెడ్ అని చెప్పి ఎర్రర్ చూపిస్తుంది. వీళ్ళకైతే పర్సనల్ ఇన్ఫో కంప్లీటెడ్ అని చూపిస్తుంది, ఎడ్యుకేషన్ ఇన్ఫో కంప్లీటెడ్ అని చూపిస్తుంది, ప్రొఫెషనల్ ఇన్ఫో దగ్గర పెండింగ్ ఉంది, సర్టిఫికేషన్ ప్రాజెక్ట్స్ అనేది పెండింగ్ ఉంది. సో మీకు పెండింగ్ ఉండే వాళ్ళకి ప్రొఫైల్ క్రిటికలీ ఇన్కంప్లీట్ అని చూపిస్తుంది. మీరు ఇంకా వేరే డీటెయిల్స్ అనేది మిస్ అయ్యింటే మీరు ప్రాజెక్ట్స్ యాడ్ చేయాలి, సర్టిఫికేషన్ యాడ్ చేయాలి, ప్రొఫెషనల్ ఇన్ఫో దగ్గర మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న, ఇంటర్న్షిప్ చేసిన ఇవన్నీ యాడ్ చేయాలి. మరి ఇంకోటి చాలా మంది మిస్ చేసే పాయింట్, ప్రొఫెషనల్ ఇన్ఫో దగ్గర ప్రొఫైల్ సమ్మరీ అనేది ఖచ్చితంగా యాడ్ చేయాలి. చూపిస్తాను చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ కింద ప్రొఫైల్ సమ్మరీ అనేది ఖచ్చితంగా రాయాలి. రైట్ ఎ బ్రీఫ్ సమ్మరీ అబౌట్ యువర్ సెల్ఫ్. మీకు ఏం సర్టిఫికెట్స్ ఉన్నాయి, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, లేదంటే జీరో ఎక్స్పీరియన్సా, మీకు మీ 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 స్కిల్స్ ఏంటి, మీ ఇంటర్న్షిప్ చేసిన మీ ప్రాజెక్ట్స్ అంటే బ్రీఫ్గా 1000 వర్డ్స్లో అనేది ఇక్కడ కంప్లీట్ చేయాలి. ఇది ఖచ్చితంగా చాలా మంది మిస్ అయ్యి అంటారు అనుకుంటున్నాను నేనైతే. సో మీరు ఇదైతే ప్రొఫైల్ సమ్మరీ ఖచ్చితంగా బేసిక్ ఇన్ఫోలోకి వెళ్ళి ఇది ఫిల్ చేయండి. తర్వాత లాంగ్వేజెస్ కూడా యాడ్ చేసుకోండి. మీకు ఇంకా ఎక్స్ట్రా ఏదైనా లాంగ్వేజ్ తెలిసింటే ఇదైతే నేను చెప్తున్నా ప్రొఫైల్ సమ్మరీ అని చెప్పి చాలా మంది మిస్ అయి ఉంటారు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇన్ డీటెయిల్గా. సో ఎర్రర్ వెళ్ళాలంటే మీరు ఏదైతే ఫిల్ చేసుకోవాలి. మీరు ఈ సర్టిఫికేట్లు ప్రాజెక్ట్స్ అనేది యాడ్ చేయాలి. మీరు అకాడమిక్ ప్రాజెక్ట్ చేసినా అది కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు జాబ్లో ఏదైనా వర్క్ చేసింటే ఆ ప్రాజెక్ట్స్ అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. తర్వాత ప్రొఫెషనల్ దగ్గర ఇవి చూడండి. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా ఈ ఎక్స్పీరియన్స్ మీరు ఇమీడియట్గా ఓపెన్ టు రీలొకేషన్ అని కనిపిస్తుంది కదా, మీకు జాబ్ అనేది వేరే స్టేట్లో వచ్చినా ఎక్కడ వచ్చినా సరే మీరు విల్లింగ్గా ఉన్నారంటే ఇది ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. లుకింగ్ ఫర్ జాబ్ ని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేయండి. వర్క్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా జాబ్ అండ్ రోల్, ఇక్కడ ఈ ఎక్స్పీరియన్స్ యాడ్ చేసినప్పుడు మీ జాబ్ రోల్ అనేది ఖచ్చితంగా ఇక్కడ చూడండి సమ్మరీ అనేది రాయాలి. డిస్క్రైబ్ యువర్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ అండ్ కీ అచీవ్మెంట్స్ అనేది 1000 వర్డ్స్ అనేది లిమిట్ ఉంది. మీరు ఇది ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఇది యాడ్ చేస్తేనే మీ ప్రొఫైల్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత మీరు సర్టిఫికేషన్లో ఖచ్చితంగా ప్రాజెక్ట్స్ అనేది ఏదో ఒక ప్రాజెక్ట్స్ అనేది యాడ్ చేసుకోవాలండి. మీకు ఏది లేకన్నా అట్లీస్ట్ ఏదో అకాడమిక్ ప్రాజెక్ట్స్ ఉన్నా అవన్నా, లేదన్నా కొన్ని డమ్మీ ప్రాజెక్ట్స్ అంటే యాడ్ చేసుకోండి. అవి యాడ్ చేసుకుంటేనే మీకు ఆపర్చునిటీస్ అని వస్తాయి. మీరు మాకు ఏం లేదు అంటే మాత్రం కష్టమే. సో ఎవరికైతే అట్లీస్ట్ మీరు సపోజ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ పెట్టారు, దానికి సంబంధించిన ఏదో చిన్న ప్రాజెక్ట్స్ని యాడ్ చేయండి. మీరు చాట్ జీపీటీలో సెర్చ్ చేసి దానికి సంబంధించిన మీకు ఏదైతే స్కిల్స్ ఉంటాయో దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఉంటే అవి యాడ్ చేయండి. అప్పుడే మీ రెజ్యూమ్ అనేది 100% ఏమంటారు 100% కంప్లీట్ అవుతుంది. మీకు జాబ్ ఆపర్చునిటీస్ అనేది వచ్చేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇవైతే మీరు కంప్లీట్గా ఫిల్ చేసుకోండి. ఈ 2 ఎర్రర్స్ అనేది ఇలా చేస్తే మీకు 100% అయితే వెళ్తాయి. మీరు ఖచ్చితంగా ప్రాజెక్ట్స్ యాడ్ చేసుకోండి. సో కంప్లీట్గా ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేసింటే మాత్రం మళ్ళీ ఒకసారి చూడండి, నేను ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫైనల్గా ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి ఎక్కువ మందికి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజా భూపతి.